అరే కార్తీక్, మళ్ళీ రిజెక్ట్ అయ్యానురా. ఇప్పటికి 18 సార్లు రిజెక్ట్ అయ్యానురా. నాకేం చేయాలో బుర్ర పనిచేయట్లేదు. ప్రాబ్లం నీలో లేదురా, నీ రెజ్యూమ్లో ఉంది. ఈసారి మ్యాటర్ పేపర్లో కాకుండా విజువల్గా చూపిద్దామా? అలా ఎలా? దా చూపిస్తాను. హాయ్ గైస్, సంఖలో పిల్లిని పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికినట్టు వైజాగ్లో గొప్ప టాలెంట్ పెట్టుకొని అందరూ ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. వైజాగ్లో ఒక చిన్న రూమ్లో ఒక మనిషిలా మిగిలిపోయింది ఆ టాలెంట్. చదువులో సరస్వతి మిచ్చిన పుత్రుడు, దానంలో కర్ణుడి తమ్ముడు, అనుకున్న పని కోసం అంత దూరమైన వెళ్ళే హార్డ్ వర్క్ ఉన్నాడు. ఇంకా మా వాడి స్కిల్స్ మ్యాటర్ గురించి మాట్లాడితే లీడర్షిప్ అనేది మాటలో చెప్పేది కాదు, చేతల్లో చూపించేది అంటాడు. ఆయన రూమ్మేట్తో కలిసి 2 గంటల పాటు బిర్యానీ రెడీ చేశాడు. ఇంతకన్నా గొప్ప టీం వర్క్ ఏముంటుంది. ఇంక ఈ స్ట్రెంత్ గురించి మాట్లాడితే ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేశాడు, ఫేస్ స్మైల్ అలాగే మెయింటైన్ చేశాడు. ఇంతకన్నా గొప్ప స్ట్రెంత్ ఎక్కడ చూస్తాం. ఇంకా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ఇంటర్న్షిప్ అయిపోయింది, రూమ్లో ఫ్యాన్ కింద కూర్చున్నా కూడా ఐడియాలు మాత్రం వేడిగా వస్తాయి. అవకాశం అనేది మనిషి టాలెంట్ని చూసి రావాలి సార్. అసలు మనిషినే చూడకుండా ఆ ఒక్క పేపర్ని చూసి మనం డిసైడ్ చేస్తాం. ఒక్కసారి మా వాడిని కలవండి, వాడి టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. రే, మెసేజ్ వచ్చిందిరా. రియల్లీ థ్యాంక్ యూ.